ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా, దేవుని ప్రజలారా, మనం అనేక సార్లు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈస్టర్ తదుపరి ప్రభు చనిపోయి తిరిగి లేచిన తదుపరి 40 రోజులు భూమి మీద నివసిస్తూ అనేక మంది కనిపించారు. చివరికి ఆయన 40 రోజుని మోక్షారోహణం అయ్యారు. మోక్షారోహణం తదుపరి ప్రభువు ముందుగా తెలియపరిచినట్టుగా దేవునికి పరిశుద్ధాత్మని అపోస్తుల మీదకి, తొలినాటి క్రైస్తవుల మీదకి రావడం జరిగింది. ఆ శక్తితోనే వారు సిలువ సువార్తని, యేసు ప్రభు ఉత్థాన మహిమను చాటి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ప్రభు చెప్పినట్టుగానే ప్రభు రాకడ ముందుగా మనం ఎన్నో ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ శక్తిని మనం గ్రహించాలి. యేసుప్రభు చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిన తదుపరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని సువార్తని అందరికి చాటి చెప్పుటకు అపోస్తులు ముందుకి సాగిపోయారు. అలాగే గత కాలంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే పితాపుత్ర పవిత్రాత్మ ఆ ప్రభుని అంటే నిండు దేవుడు, గొప్ప దేవుడు, ఒకే దేవుడు కానీ త్రిత్వంతుడై ఉన్నాడు. ట్రినిటీ అండ్ యూనిటీ, ఒకే దేవుడు కానీ ఆయనకి 3 స్వభావాలు మనం గత కాలంలో ధ్యానం చేసుకున్నాం. అలాగే దివ్య సప్రసాదం అంటే ప్రభువు మనకి వాక్య రూపంలో ఆహారంగా ఉంటున్నాడు. అలాగే తన దివ్య శరీరముని కడరాత్రి భోజన లాస్ట్ సప్పర్లో ఇది నా శరీరం, ఇది నా రక్తం అంటూ ఆ ప్రభు ఆ దివ్య సంస్కారాన్ని స్థాపించాడు. అదేవిధంగా మరి ఆయన ప్రేమ హృదయాన్ని గురించి జేసు దివ్య హృదయం, సాక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్, ఆ క్రీస్తు గురించి ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని హృదయం గొప్పదని, ఆ పవిత్రమైందని మరి గత కాలంలో అనేక విధాలుగా ప్రభుని మరి మహింపరుచుకుంటూ వచ్చాం. దేవునికున్న మొదటి లక్షణం ప్రేమ. ఆ ప్రేమే అన్నిటికీ మూలమని, అందుకే దేవుడు ప్రేమించాడని చెప్పడానికే శిలువ పైన మరణించాడు. అలాగే దేవుడు లోకంని ఎంతో ప్రేమించనని సువార్తికుడైన యోహాను 3వ అధ్యాయం 16లో తెలియపరచబడుతుంది. అలాగే యేసు ప్రభు హృదయం పవిత్రమైంది. ఆ హృదయంలో దాగింది ఏంటంటే అందరూ ఆయనకి కావాలి, అందరూ రక్షించబడాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి. అందుకని దేవుని హృదయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు దివ్య హృదయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఆ హృదయంలో దాగినటువంటి మర్మం ఏంటంటే అందరూ రక్షించబడాలి, ఆయన ప్రేమను కనుగోవాలి. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా సహనం కలిగి ఉండాలని, ఆ ప్రభు హృదయాన్ని చూస్తున్నప్పుడు సహనం, ఓర్పు కలిగినటువంటి ప్రభు. అలాగే నిత్య జీవితం మనకు వచ్చే శోధనలు, కష్టాలు, శ్రమలు కూడా మనం ఆ ప్రభు హృదయాన్ని చూసి, ఆ ప్రేమను చూసి మనం జయించగలం. అలాగే మరి యేసు ప్రభు దివ్య హృదయ ఆ ఫోటో మనం చూస్తాం చాలా సందర్భాల్లో. ఆ హృదయం మండుచున్న అగ్నిజ్వాల. అలాగే ఆ హృదయంలో సిలువ ఉంటుంది. సిలువ అంటే మానవులను రక్షించడానికి ప్రభు మరణించాడు చెప్పటానికి. అలాగనే ఆ హృదయం చుట్టూ కూడా ముళ్ళు ఉంటాయి. ముళ్ళ కిరీటం అంటే చిన్నగా ఉంటుంది మీరు గమనిస్తే. అంటే ఈ హృదయాన్ని ఎన్నో విధాలుగా మనుషులు శోధన కలిగి ఉన్నారు. ఈ హృదయంలో ఎన్నో బాధలు, భయాలు, కలవరం, ఆందోళన ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ హృదయం, దీన్ని ఇంగ్లీష్లో హార్ట్ అంటారు, అలాగే గ్రీకులో మరి కార్డియా అంటారు, అలాగే తెలుగులో హృదయం అని, గుండె అని, కోవెలని రకరకాలుగా యథ అని పిలుచుకుంటూ వస్తారు. అందుకే మన హృదయాన్ని పవిత్రం చేసుకున్నప్పుడు ఆ దేవుని దివ్య హృదయము పవిత్రమైన హృదయం కాబట్టి మన హృదయాలు కూడా పవిత్రపరచుకుంటూ దేవుని బిడ్డలుగా ఆ జీవించే ధన్యత. అందుకని హృదయం పవిత్రంగా ఉంటే మనసు, మన దేహాత్మలు బాగుంటాయి. అందుకని దేవుడు తన హృదయాన్ని, తన ప్రేమ హృదయాన్ని ఆ కలువరిగిరి పైన ఓపెన్ హార్ట్ అంటే మానవులను ఎంతగా ప్రేమించాడు తెలియపరిచాడు. సువార్తికుడు యోహాను 19వ అధ్యాయంలో, సువార్త యోహానులో మనం చూస్తున్నాం 19:34లో ఒక సైనికుడు
బళ్ళెముతో పొడిచినప్పుడు రక్తము నీరు స్రవించింది. అలాగే అది కారణం, నేను అందరిని ప్రేమించాను. అందరి కొరకే ఆయన ప్రేమను ధారాదత్తం చేశాడు. దానిలో ఏమి ఉంచుకోలేదు, సమస్తాన్ని మనకి అందరికీ. అందుకనే ఆ ప్రేమ హృదయాన్ని చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తుల్ని ప్రేమగా చూస్తూ, ఇతరులు మనం మంచిగా చూస్తూ మంచి బిడ్డలుగా ఉండటానికి, ఆ ప్రేమ హృదయాన్ని, క్రీస్తు హృదయాన్ని కలిగి ఉండటానికి జీవించడానికి ప్రయత్నిద్దాం. ప్రభు అయిన దేవుడు మీ కుటుంబాలు దీవించిన గాక. నిత్యం మీ కొరకు ప్రార్థించే దైవజనులు. గాడ్ బ్లెస్ యూ.